హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈస్ట్ గోదావరి స్టెర్లింగ్ పాలవెల్లిలో ఉన్నానండి. బట్ ఈరోజు ఒక స్పెషల్ డే, December 21st, 8 hours పగలగాను 16 hours నైట్ గాను డిఫైన్ అవుతుంది. సో ఈ రోజుని వింటర్ సొలిస్టిస్ అంటారు. సో మనం ఈరోజు స్టెర్లింగ్ పాలవెల్లిలో స్టే చేసాం. సో ఈరోజు నేను కొన్ని పాయింట్స్ని స్టెర్లింగ్ గురించి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రూమ్ బుకింగ్ అనేది ఆన్లైన్లో బుక్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గాను, ఇక్కడికి వచ్చి బుక్ చేస్తే కొంచెం తక్కువగాను నేను గమనించాను. బట్ అన్నిసార్లు మనం ఇక్కడికి వచ్చి బుక్ చేయలేము. నాకేంటంటే అనుకోకుండా నేను విజిట్ చేసి తర్వాత బుక్ చేద్దామని బుక్ చేశాను. స్టెర్లింగ్కి రావడం ఫస్ట్ టైం. దిండి రిసార్ట్స్, ఆర్వీఆర్ రిసార్ట్స్, ఏపీటీడీసీ అయితే నేను బాగానే ప్రీవియస్గా వెళ్ళాను. సో స్టెర్లింగ్ అనేది ఫస్ట్ టైం. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది అయితే పడ్డానండి. రోడ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో చాలా సింగిల్ రూట్, అది విలేజెస్ మధ్యలోంచి రావాలి. మనం స్టెర్లింగ్కి వెళ్తున్నామా రాంగ్ రూట్ వెళ్తున్నామా కూడా అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ నేను డెస్టినీకి అయితే రీచ్ అయ్యానండి. స్టెర్లింగ్ని అయితే రీచ్ అయ్యాను. నైట్ జర్నీ అయితే అవాయిడ్ చేయండి. డే టైంలో స్టెర్లింగ్కి రావడానికి చూడండి. ఎందుకంటే రోడ్డు బాగోపోవడం వల్ల కొన్నిసార్లు కార్లు కూడా పొలాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే పొలాలు కానీ కొబ్బరి తోటలు కానీ మధ్యలోంచి ఇవే ఉంటుంది. సో అది కొంచెం చూసుకుని రావాలి. అది రూమ్ బుకింగ్ కాడ నుంచి హోటల్ వచ్చే వరకు ఇది కాన్సెప్ట్. సో మా రూమ్ బుక్ అయిన తర్వాత సో దిస్ ఈజ్ ద వే టు గో టు రూమ్స్. అట్ ది సేమ్ టైం నాకు పడిన ప్రైస్ వచ్చేసి 4800 అండి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మనకి. స్టెర్లింగ్ పాలవెల్లిలో స్టెర్లింగ్ పాలవెల్లిలో చెక్అవుట్ టైమింగ్స్ ఏంటంటే, చెక్ఇన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM అండి, చెక్అవుట్ వచ్చేసి నెక్స్ట్ డే 11 AM అండి. సో అది మీరు గమనించగలరు. నేను 12 to 1 ఇన్ బిట్వీన్ నేను చెక్ఇన్ అయ్యాను. సో నెక్స్ట్ డే అయితే మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. వితౌట్ బ్రేక్ఫాస్ట్ అయితే 4000 పడుతుంది, విత్ బ్రేక్ఫాస్ట్ 4800 పడింది. అది ఈ రోజుకి మాత్రమే. నెక్స్ట్ డే కూడా టారిఫ్ ప్లాన్స్ అన్ని మారిపోతాయి. అది ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవడం వల్ల నాకు ఆ ఫెసిలిటీస్ దొరుకుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం ఆ ప్రాసెస్ అంతా వేరే, ఆ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా. సో అది మీరు గమనించగలరు. నేను తీసుకున్న రూమ్ ఇదే అండి. సో ఈ రూమ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను చూడండి. ఏ ఫుడ్ ఆర్డర్ చేసిన రూమ్ సర్వీస్ మాత్రం అద్భుతం అండి. చాలా హైజీనిక్గా, హై ప్రజెంటేషన్ ఆఫ్ వ్యూతో, ఐ మీన్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ కూడా ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సర్వీసింగ్ అయితే ఇంకా చూసుకోవసరం లేదు. స్టెర్లింగ్కి 5 out of 5 వేసేస్తాను నేను. ఇక్కడ స్టెర్లింగ్లో ప్రొవైడ్ చేసే ఫుడ్ అయితే అన్బిలీవబుల్. సో వెరీ టేస్టీ అండ్ వెరీ హైజీనిక్గా వెళ్ళిస్తున్నారండి. సో 5 star హోటల్కి ఎక్కడా తగ్గదు. ఫుడ్ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వెన్ కంపేర్ టు బయట. ఇది కొంచెం అడవి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. సో గోదావరికి నియర్ బై ఉన్న అప్పటికీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫుడ్ కాస్ట్. సో అది ముందే మీరు ప్రిపేర్ అవ్వాలి. 5 star హోటల్కి వస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వాల్సిందే. మెనూలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారండి. సో దట్ దాన్ని బట్టి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆర్డర్ ఇచ్చిన 30 minutesకి మనకి డెలివరీ చేస్తారండి. లేదు మనం రూమ్ కాకుండా అక్కడికే వచ్చి తిందామన్నా అక్కడ రెస్టారెంట్ ఉంది, అక్కడే కూర్చొని తినొచ్చు. సో ఇది మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాక్ చేసి డెలివరీ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయండి. వైఫై ఫెసిలిటీ ఉంది, స్విమ్మింగ్ ఉంది, అండ్ దెన్ సైక్లింగ్ ఉంది, గోదావరి బోటింగ్ ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో అది పర్ హెడ్ 400 అండి. గోదావరి మీద ఒక 1 hour రౌండ్ ఉంటుంది. మేము వెళ్ళి అడిగినప్పుడు 400 అన్నాడు బోటింగ్కి. సో అది బోటింగ్. స్టెర్లింగ్ పాలవెల్లి గోదావరిలో మనం బోటింగ్ వెళ్ళటానికి కార్ పార్కింగ్ నుంచి ఇలా వెళ్తే సో 1 kilometer ఉంటుంది. అక్కడ మనకి బోటింగ్ ఉంటుంది. స్టెర్లింగ్లో మేము బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇదేమో అన్వాంటెడ్ ఏరియాలా కనపడుతుంది, కొంచెం భయంకరంగా. బట్ మేమైతే జర్నీ చేయడానికి బయలుదేరుతున్నాం. ఈ చివరి ఎండింగ్కి వెళ్తే బోటింగ్ ఉంటుంది. స్టెర్లింగ్ పాలవెల్లి గోదావరి బోటింగ్ పాయింట్ ఇదే అండి. ఇక్కడ పికప్ చేసుకుని అక్కడ కనపడుతుంది చూసారా ఐలాండ్, అక్కడికి తీసుకెళ్లి 1 hour వదిలేసిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ పికప్ చేసుకుని వస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హియర్. అలా 1 round వేసినందుకు 400 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ 2 cycles అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం సైకిల్ తొక్కుతూ మొత్తం వ్యూ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం గోదావరి నియర్ బై కూడా వెళ్ళి రావచ్చు సైకిల్తో. ఇన్ కేస్ వెహికల్ ఏమీ లేకుండా వస్తే ఇక్కడికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెహికల్తోనే వస్తారు. ఎందుకంటే ఇది అంత డిఫరెంట్ ఏరియాలో ఉంది, ఒక అడవి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అద్భుతం. కిడ్స్ కోసం ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఉందండి. ఎవరికైనా కిడ్స్కి మిల్క్ కావాలంటే అదొక ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. మనకి రూమ్ సర్వీస్ కూడా ఉంది. మనకి ఏ ఫుడ్ కావాలన్నా ఇక్కడ రెస్టారెంట్కి వచ్చి తినొచ్చు, రూమ్కి అన్ని సర్వీస్ పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇక్కడైతే వీళ్ళు కాంప్లిమెంటరీ మిల్క్ అయితే ఇస్తున్నారండి. ఎన్నిసార్లు అడిగినా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీనికి ఏం మనం పే చేయం అవసరం. పిల్లల కోసం వాళ్ళు ఇచ్చే ఈ ఫ్రీ మిల్క్ అనేది నాకు బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. గేమ్స్ ఆడుకునే ఎన్వైర్న్మెంట్ కానీ, మల్టిపుల్ గేమ్స్ కానీ, ఇంకా బ్యాచ్తో కానీ, మంచి ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వస్తే ఇక్కడైతే బోర్ కొట్టదు. సో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంత బాగుందన్నమాట.
వైఫై కూడా చాలా ఫాస్ట్గాను అసలు డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంది. నేను ఒక ఐటీ ఎంప్లాయ్, బీయింగ్ ఏ ఐటీ ఎంప్లాయీస్ అందరినీ వెల్కమ్ అని చెప్తాను. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ల్యాప్టాప్స్ క్యారీ చేస్తే అసలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వైఫై ఫెసిలిటీ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, వర్క్ అయితే డిస్టర్బ్ అవ్వదు. నాది నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను, చాలా బాగుంది వైఫై. ఆల్ ఐటీ ఎంప్లాయీస్కి నేను వెల్కమ్ చెప్తాను. ఇక్కడ నేను కూడా పూల్ వ్యూలో ఉన్నాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి షాట్ సినిమాటిక్ లాగా ఉంటుంది. బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎన్వైరన్మెంట్ని. అట్ ది సేమ్ టైం ఈ ఎర్లీ మార్నింగ్ లేచాను నేను, ఎందుకంటే ఈరోజు ఒక 8 hours డే టైము, 16 hours నైట్ టైం కాబట్టి నేను కొంచెం ఎర్లీగా లేచి నా జర్నీ అంతా కంప్లీట్ చేసుకుందామని నేను ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాను నేను. నాది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్టెర్లింగ్ ట్రిప్. ఇక్కడ నుంచి మేము రిటర్న్ జర్నీ టు ఏలూరు. సో ఆ జర్నీ స్టార్ట్ చేస్తాను నేను. ఇంకా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను హోమ్ టౌన్కి రీచ్ అవుతానని అనుకుంటున్నా, నైట్ అవ్వకముందే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.